SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఒకప్పుడు పెళ్ళి అంటే అమ్మో పెళ్ళి అని సరదాగా అనేవారు. ఇప్పుడు కొన్ని కేసెస్ చూస్తుంటే నిజంగానే భయపడుతున్నారు అనమాట. అంటే రీసెంట్గా మేఘాలయ ఇష్యూ చూసాం, దాని మీద మీమ్స్ కూడా వచ్చాయి. మేఘాలయ తీసుకెళ్ళి మేఘాల్లో కలిపేసింది అంటూ భార్య మీద. సో జనరేషన్ మొత్తం నిజంగానే పాడైపోయిందా, లేదు బంధాలకి బంధుత్వాలకి అందరూ విలువిస్తున్నారా, లేదు మనం చూసిన వాటినే ఎక్కువ నమ్మేస్తున్నామా? సో దీని గురించి బాగా డీప్గా డిస్కస్ చేద్దాం అనమాట. నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ సంధ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ దర్శన్. బాగున్నారా? సో మీరు కూడా చూసే ఉంటారు కదా మేఘాలయ. ఐ మీన్ మీరు మీమ్స్ దాకా చూసి ఉండకపోవచ్చు, కానీ చాలా ట్రెండ్ అవుతుంది. అవును, మేఘాల్లో కలిపేసింది అని చెప్పి. అంటే కొంచెం నెగిటివ్ సైడ్ అమ్మాయిల మీద పోర్ట్రే అవుతున్నాయి కొన్ని మీమ్స్ వల్ల. పెళ్ళంటేనే భయం కలిగేలాగా అమ్మో పెళ్లి చేసుకొని ఒక అన్నోన్ పర్సన్ పెళ్లి చేసుకుని హనీమూన్ దాకా వెళ్ళొచ్చా, పెళ్లి చేసుకోవచ్చా అనే భయం జనరల్ గా యూత్ లో వచ్చేసింది. ఇప్పటికే కొన్ని అమ్మాయిలు పెడుతున్న కండిషన్స్ చూస్తే, ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళ తీరు చూస్తే అబ్బాయిలు ఆల్రెడీ భయపడుతున్నారు. ఇప్పటికే అమ్మో పెళ్లి చేసుకోవాలా, ఎలా ఉంటుందో లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ భయం ఇంకా పెరిగింది. కానీ ఈ కేసుని ఇంకాస్త స్టడీ చేస్తాం మనం. అమ్మాయి ఆల్రెడీ ఇతన్ని లవ్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే చంపేశారు రాజు, అతని పేరు రాజేనా, రాజ్ సింగ్, అతనితో ఆల్రెడీ అమ్మాయి కొన్నేళ్లుగా లవ్ లో ఉంది. అతని యొక్క ఫ్యామిలీ అతని పెళ్లి చేసుకుంటాను అంటే ఈ అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోరు. అంటే అమ్మాయిల ఆలోచన ఎలా ఉందో చెప్పడం కోసం ఆమె డీటెయిల్స్ అన్ని డీప్గా డిస్కస్ చేస్తున్నాం మనం. ఈ ఒప్పుకోరు కాబట్టి ఈమె ఎవరినైనా పెళ్లి చేసుకొని, ఇప్పుడు చనిపోయిన అతని పేరేంటి, రాజా అండి, రాజా. ఈ ఫలానా రాజానే పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు తను. ఎవరినైనా ఒకరిని తల్లిదండ్రులు చూపించిన సంబంధం పెళ్లి చేసుకొని విత్ ఇన్ 1 month లోనే సేమ్ ఇప్పుడు ఏదైతే ప్లాన్ అనుకున్నారో ఈ ప్లాన్ ప్రకారమే హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడ చంపేయాలి. అప్పుడు ఏమవుతుంది, అమ్మాయి విడో అవుతుంది. అప్పుడు పేరెంట్స్ పలానా వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అంటాడు అంటే పేరెంట్స్ హ్యాపీగా సరేలే, ఒక మ్యారేజ్ ఫెయిల్ అయింది కాబట్టి అమ్మాయి సాడ్గా ఉండకూడదు, ఇంకో న్యూ లైఫ్ ఇద్దాము అని ఎవరిని ప్రేమిస్తుందో అతన్ని పెళ్లి చేసుకోవడానికి పేరెంట్స్ ఒప్పుకుంటారు. ఈ ప్లాన్ ప్రకారం ఈ లవర్స్ ఇద్దరు వేసిన స్కెచ్ ఇది. ఇక్కడ పలానా ఈ రాజుయే బలయ్యాడు, కానీ ఇక్కడ రాజు అని కాదు, ఎవరినైనా ఒకరిని పెళ్లి చేసుకొని అది పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకొని ఆ తర్వాత చంపేసి సెకండ్ మ్యారేజ్ ఇతన్ని చేసుకోవాలి అనేది అమ్మాయి ప్లాన్ చేసుకుంది. ఆ ప్లానింగ్ ప్రకారం ఇదంతా జరిగింది. ఇక్కడ వెళ్తూ దీని అలా తను చంపేసింది, తన ప్లాన్ ఉంది అనేది డౌట్ రాకుండా ఉండడం కోసం వెళ్ళే ముందు అబ్బాయికి ఉన్న గోల్డ్ అంతా వేసుకొని రమ్మని కూడా చెప్పిందంట. సో తన ప్లాన్ ఆ గోల్డ్ దోచేయాలని కాదు, ఎవరో దొంగలు ఆ బంగారం ఎత్తుకుపోయి తను చంపేశారని పోర్ట్రే చేయడం కోసం ఒక ప్లాన్ చేశారు. యాక్సిడెంటల్గా చనిపోయాడని చెప్పడం కోసం ఒక ప్లాన్ చేశారు. ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం జరిగింది. బలైపోయాడు రాజా, దొరికిపోయాడు రాజా సింగ్. సో ఇక్కడ మనం ఇది అమ్మాయి మనస్తత్వం ఫస్ట్ చూస్తే, పేరెంట్స్ని ఒప్పించకూడదు, పేరెంట్స్ని బాధ పెట్టకూడదు. నీ పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకోవాలి, లేదా ముందు ఇతన్ని చెప్తే అసలు లవ్ మ్యారేజ్కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఈ పెళ్లి జరగదు. కాబట్టి ఏదో రకంగా ప్లాన్ చేయాలి. అంటే ఈ సినిమాల ప్రభావం ఒకటి, ఇప్పుడు ఈ ఓటీటీలు పుణ్యమాని ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, మర్డర్ మిస్టరీ మూవీస్, సిరీస్లు ఎక్కువైపోయి లేని ఐడియాలు కూడా మనకి వచ్చేలాగా, ఇలా కూడా చేయొచ్చా, దీన్ని అలా చూపించచ్చా అనేది ఒక క్రియేట్ అయిపోయింది. చక్కగా బ్రహ్మాండమైన సినిమా అవుతుంది. రేపు రామ్ గోపాల్ వర్మనో దీన్ని సినిమా కింద కూడా తీసేస్తాడు. ఇలా తను ప్లాన్ చేసుకొని తనని చంపేసింది. ఇక్కడ అందరు అమ్మాయిలు ఇలా ఉంటారని కాదు, ఆ అమ్మాయి ఇంకాస్త కొట్లాడి ముందుగానే పేరెంట్స్ని ఒప్పించడానికి ట్రై చేయొచ్చు. ఎవరినైతే లవ్ చేస్తుందో ఆ లవ్ చేసిన వాడితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుందా లేదా, తనకు ఆ నమ్మకం ఉందా లేదా తెలియదు, కానీ ఆ లవ్ చేసిన వాడిని ముందుగానే పేరెంట్స్కి చెప్పి ఒప్పించి ఈ పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒప్పుకోరు కదండి. ఇప్పుడు వాళ్ళ దానిలో ఒక వర్కర్ అతను, వీళ్ళేంటి చాలా ఆస్తిపరులు, వాళ్ళ ఫ్యాక్టరీస్ లో ఒక వర్కర్ అతను. ఎలా ఒప్పుకుంటారండి, ఎలా ఒప్పుకుంటారు? ఇక్కడ నేను ఒకటి మాట్లాడతాను.
అమ్మాయిల్ని చిన్నప్పటి నుండి ఆడపిల్ల పుట్టగానే ఇంటికి లక్ష్మి పుట్టింది అని, ఆడపిల్ల అనగానే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ కేర్, ఒక గారాభం అనేది ప్రతి ఇంట్లో ఉంటుందండి. ఏవో కొన్ని ఇంట్లలో మాత్రమే ఆడపిల్లల్ని పనులకు మాత్రమే యూజ్ చేసుకుంటారని ఇలా ఉంటుంది, కానీ చాలా వరకు ఆడపిల్ల పుట్టింది అంటే గారాభంగా ఏ తండ్రి అయినా పెంచుకుంటాడు, ఏ తల్లిదండ్రి అయినా. మంచి బట్టలు వేయడం, మంచి స్కూల్లో జాయిన్ చేయడం, మంచి తనకు అనుకున్నట్టుగా తను ఎక్కడ లో ఫీల్ అవ్వకుండా తను ఏది అడిగితే తనకు అందివ్వడం, తనకి నచ్చిన షాపింగ్స్ కానీ గాడ్జెట్స్ కావచ్చు, తను ఏది అడిగితే అది కొనిస్తూ గారాభంగా పెంచుకుంటాడు. ఎందుకు? తనకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. చదువు కూడా మంచి యూనివర్సిటీలు, కాలేజీలు ఎందుకు వెతుక్కుంటాడు? అప్పులు చేసి మరి ఫీజులు కట్టి బాగా చదివించి తనకన్నా గొప్పగా ఉన్న ఇంటికి తన కూతుర్ని పంపిస్తే తను ఇంకా బాగుంటుంది అని ఏ తల్లిదండ్రి అయినా ఆలోచిస్తారు. ఆలోచించి తను రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్న ఆస్తులు ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఎవరికి డబ్బులు ఊరికే రావండి, కష్టపడితేనే వస్తాయి. వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతారు. అంత కష్టపడి తను రూపాయి నిలబెట్టుకొని సంపాదించుకొని తను తినక మిగిలించుకున్న ఆ డబ్బులు, ఆ ఆస్తులు ఎవరి కోసం? పిల్లల కోసం. చక్కగా ఇంత హ్యాపీగా, ఇంత సెక్యూర్డ్గా, ఇంత సేఫ్గా పెంచుకున్న అమ్మాయిని ఎవడో వర్కరు, ఆటో డ్రైవరు అంటే ఇక్కడ నేను వాళ్ళని అనడం తప్ప, అంటే వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళ ప్రేమలు ఉండవా అనేది పక్కన పెడదాం, అది ఇంకొక సబ్జెక్ట్. కానీ ఇక్కడ బ్యాలెన్స్గా ఫ్యామిలీ ఉందా లేదా అనేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా చూసుకోవాలండి. మీకు సరిపడా ఫ్యామిలీ ఉంది, మీకు సరిపడా అబ్బాయిని ప్రేమించాను, సరిపడా అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి మన ఫ్యామిలీలో కలుస్తుంది, ఆ అమ్మాయితో రిలేషన్ బాగుంటుంది, వాళ్ళ పేరెంట్స్ నుండి ఎక్కువగా అబ్జెక్షన్స్ రాకపోవచ్చు, ఇలాంటివి చూసుకున్న తర్వాతనే మీ రిలేషన్లోకి వెళ్ళాలి. కరెక్ట్. అంటే సంతోషం సినిమాలో ఒక డైలాగ్ ఉంది మేడం, అంటే మీరు చెప్పింది క్లియర్ గా ఏమంటాడంటే నాగార్జున, ప్రేమకి ఇద్దరు మనసులు కలిస్తే చాలు, పెళ్లికి రెండు కుటుంబాలు కావాలి. నీకు ఆ ఫ్యామిలీ మ్యాచ్ అవుతుందా లేదా, బ్యాలెన్స్ కొంచెం అటు ఇటుగా ఉంటే ఓకే. మరి తన దగ్గర పనిచేసే అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే అది సినిమాలో సాధ్యం. లేదా నీ లవ్ ని చాలా స్ట్రాంగ్ గా నువ్వు పేరెంట్స్ ని ఒప్పించుకునే అంత కెపబిలిటీ నీకు ఉంటే వెయిట్ చేయాల్సింది, ఇంకో 1-2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది, నువ్వు ఇంట్లో వాళ్ళని నువ్వు పోరాడాల్సింది, తినకుండా పస్తులు ఉండాల్సింది, నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాల్సింది. దీనికంటే పారిపోయినా పోని అలా ఎంతమంది లేరండి, పారిపోయి పెళ్లి చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్. ఈ రోజు మేజర్ అయితే చాలు పోలీస్ స్టేషన్లో వాళ్ళే సపోర్ట్ చేసి మరి పెళ్లిళ్ళు చేస్తున్నారు. అలా అయినా చేసుకోవాలి. ఇంకొకరి లైఫ్ ని నువ్వు వాళ్ళని చంపే రైట్స్ నీకు ఎక్కడివి? నువ్వు ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నావు, ఎవడో ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటాడు, వాడిని చంపేసి నీ సెకండ్ మ్యారేజ్ కింద మీరు చేసుకుంటా, నీ వరకు నువ్వు బాగానే ఆలోచించుకున్నావు ఒక సినిమా స్క్రిప్ట్ లాగా. అంటే ఇక్కడ ఒక ఆర్టిస్ట్ లక్షణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ నమ్మట్లేదంట, ఆమె ఖచ్చితంగా చేసి ఉండదు, చాలా అన్యోన్యంగా ఉన్నట్టు ఉండేదంట, చాలా ప్రేమగా ఉండేదంట, చాలా ప్రేమగా ఉండేది, ఆమె చేయదు, ఆమె ఒప్పుకుంటే తప్ప మేము నమ్మం అంటున్నారంట క్లియర్. కానీ వాళ్ళ పెళ్లి వీడియో చూసాను నేను, ఆ పెళ్లి జరుగుతున్న సీన్ లో తనే అంత హ్యాపీగా ఉన్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. అంటే కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి, తను మూడ్ ఆఫ్ గానే ఉంది. తన ఫేస్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇష్టం లేదేమోనని. ఎక్కడొక చోట బయట వాళ్ళకి తెలియకపోవచ్చు దర్శన్, పేరెంట్స్ కి అయితే తన అమ్మాయి ఇష్టంగా ఎలా ఉంటుంది, కొన్ని సంవత్సరాలుగా నీ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి కదా, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఎప్పుడు సాడ్ గా ఉంటుంది, దేనికి తను ఒప్పుకుంటుంది మనస్ఫూర్తిగా, ఇవన్నీ ఒక పేరెంట్ కి ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి. సో పేరెంట్స్కి అర్థం కాలేదా, అమ్మాయి ఇష్టం లేకుండానే పెళ్లికి ఒప్పుకుంటుంది, మా కోసం ఒప్పుకుంటుంది. పెళ్ళి అనగానే ఒక్క రోజులో జరిగేది కాదు కదా, కనీసం ఒక 2 నెలలు 3 నెలలుగా లేదా సంబంధాలు చూస్తున్నప్పటి నుండి జరుగుతున్న తంతు. ఈ తంతులో ఎప్పుడు కూడా పేరెంట్స్కి అర్థం కాలేదా తనకి ఇష్టం ఉందా లేదా అనేది. ఇంకొక యాంగిల్ కూడా ఉందండి, అంటే ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళు ఒప్పుకోకుండా ఫోర్స్ చేసి నోరు మూసుకో ఈ పెళ్ళే చేసుకో అని చెప్పి అది కూడా జరగచ్చు కదా. కానీ అసలు ఆమె చెప్పనే లేదు ఇక్కడ, అంటే చెప్పే ఉండొచ్చు కదా. చెప్పితే తన ఇంటెన్షన్ ఒకటే, తను చెబితే ఒప్పుకోరు, వాళ్ళని ఒప్పించాలి అంటే తను ఏం చేయాలి, ఏదో ఒకటి సెకండ్ గేమ్ ఒకటి చూసుకోవాలి. విడోని పెళ్లి చేసుకోవడానికి ఒక అబ్బాయి వచ్చాడు అంటే మన జీవితంలో ఎట్లా ఉన్న సమాజం ఎలా క్రియేట్ అయిపోయిందంటే, విడోని పెళ్లి చేసుకోవడం అంటే వాడు జీవితాన్ని త్యాగం చేయడం లెక్క ఫీల్ అయిపోతారు. అప్పుడు వాడు పనివాడా ఎవడో చూడకుండా మా నాన్న ఇచ్చేస్తాడు అంటే, అమ్మాయి పేరెంట్స్ మనస్తత్వాన్ని ఆమె చదివింది, కానీ ఆమె మనస్తత్వం ఏంటి, ఆమె ఆలోచన విధానాన్ని పేరెంట్స్ చదవలేకపోయారు ఇక్కడ. కరెక్ట్. ఇక్కడ పేరెంట్స్ చేసిన తప్పు, అమ్మాయి చేసిన తప్పు, కానీ ఒక అమాయకమైన జీవితం మాత్రం బలైపోయింది. అంటే ఇక్కడ పాజిటివ్ యాంగిల్ ఒకటి చెప్తున్నాను మేడం, అంటే ప్రేమ ఆస్తి అంతస్తు చూడదంటారు.
ఈమె ఇలా చూడడం గొప్పగా ఆలోచించాలా, దీని వెనక ఎంత పెద్ద క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా చెప్తున్నావు అంటే ఇది ఒక అమర ప్రేమ కింద చెప్తున్నావు దర్శన్. బేసికలీ నేను అన్నాను ఒక ప్రేమ పాజిటివ్, ఎప్పుడు ఒకరిని చంపి నిలబడాలనుకో, అదే నేను ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్. కొట్లాడాలి. నువ్వు నీకు ఇష్టమైతే నువ్వు కొట్లాడాలి, పోరాటం చేసుకోవాలి, నువ్వు లేదా సింగిల్ గా ఉండిపోవాలి. కొందరు ఈ మధ్య చూస్తున్నాం, చేసుకుంటామని చేసుకుంటాను లేకపోతే అలాగే ఉంటాను అని. అలా సంవత్సరాలు బ్యాచులర్స్ గా ఉంటున్నారు కానీ పెళ్లికి రెడీ అవ్వట్లేదు. సో దాన్ని అమర ప్రేమ అంటారు. నువ్వు ఈ పెళ్లి కొప్పుకొని అంత ఖర్చు పెట్టించి అంత రెడీ అయిపోయి అందరిని ఎమోషనల్ గా నమ్మించి ఇంత సీన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా సినిమాల ప్రభావం కాదా? క్రైమ్ అంటే ఒక థ్రిల్లర్ మూవీ ఇదన్నమాట మొత్తం. తను ఆలోచన చేసుకోవాల్సింది ఏంటి అంటే ముందు పేరెంట్స్ని ఒప్పించాలి. ఏ అమ్మాయి అయినా ఈరోజు పలానా సోనం విషయంలోనే కాదు, ఏ పెళ్ళి కూడా పేరెంట్స్ అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాడు అంటే 1-4 సార్లు అబ్బాయికి ఇష్టమేనా, అమ్మాయికి ఇష్టమేనా, ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా అనేది క్లియర్గా పేరెంట్స్ పిల్లల దగ్గర అడిగి తెలుసుకోవాల్సినటువంటి ఫస్ట్ మాట. ఒకవేళ పిల్లలకి ఇష్టం లేదు అనుకో, పిల్లల్లో మరీ గతంలాగా బాల్య వివాహాలు ఏం జరగట్లేదు కదా. ఈవెన్ నువ్వు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అంటే నువ్వు ఒక మేజర్ అయిన తర్వాత నీకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. నీకు ఇష్టం లేకపోతే ఓపెన్గా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని పేరెంట్స్కి కరాఖండిగా చెప్పడం, ఇలా ఏదైనా చేయాలి. కానీ మొన్న ఒక ఇష్యూ చూస్తాం మనం బెంగళూరులో, మండపంలో పెళ్లి తాళి కట్టించుకోవడానికి అమ్మాయికి మనసు ఒప్పలేదు. ఇప్పుడు అది మనం ఇది ఆల్రెడీ పేరెంట్స్ చెప్పింది, పేరెంట్స్ ఒప్పుకోలేదు, బలవంతంగా పెళ్లికి ఒప్పుకుంది. కానీ లాస్ట్ మినిట్లో తాళి కట్టించుకుంది అంటే ఆ లైఫ్ తన వైఫ్ తను. సో తనకి ఆ వాల్యూస్ తెలుసు. సో తను రెడీగా లేదు. ఆ పెళ్లి మండపంలోనైనా సరే అబ్బాయికి చెప్పి ఆ పెళ్లి ఆపించేసి ఆ అబ్బాయి కూడా ఎంత గొప్పగా చూడు, అదే అమర ప్రేమ అంటే, అది గొప్ప ప్రేమ అంటే, గొప్ప వాల్యూస్ ఉన్న లవ్ అంటే. ఆ అబ్బాయి కూడా అర్థం చేసుకొని తను ఎవరినైతే లవ్ చేసిందో అతనికి అప్పచెప్పాడే తప్ప అక్కడ సీన్ క్రియేట్ చేయలేదు. ఇక్కడ సైకోగాలంతా తయారయ్యారు ఈ మధ్య. ఏంటి నన్ను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుందా అంటే అమ్మాయిని చంపేయాలి, లేదా అమ్మాయిని యాసిడ్ పోసేయాలి, ఇలాంటివి. ఇలా సైకిక్ కాకుండా ఏదైనా గొడవ చేయాలి కాకుండా అమ్మాయి ఎవరినైతే ఇష్టపడుతుందో అతనికి అప్పచెప్పాడు. అదే ఆ అబ్బాయి గొప్పతనం. ఆ పెళ్లి గొప్ప పెళ్లి, ఆ ప్రేమ గొప్ప ప్రేమ. ఈడ నువ్వు చాలా సైకోలాగా ప్లాన్ చేసి అబ్బాయిని చంపే రైట్స్ నీకు ఎవరిచ్చారు? కరెక్ట్. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మందిని చూసానండి, అమ్మాయిలు. వాళ్ళు మేబీ వాళ్ళకు కూడా రకరకాల కళలు ఉంటాయి. పెళ్లికి ముందు ఇలాంటి అబ్బాయి కావాలి, అలాంటి అబ్బాయి. పెళ్లి తర్వాత మేబీ బట్టతల అబ్బాయి వచ్చి ఉండొచ్చు, కానీ తర్వాత కూడా వాళ్ళు చాలా అన్యోన్యంగానే ఉంటున్నారు. వచ్చిన అబ్బాయిని మై లైఫ్ అని చెప్పి పెట్టుకుంటున్నారు స్టేటస్లో, వాళ్ళు అలాగే చూసుకుంటున్నారు, బాగానే కాంప్రమైజ్ అవుతున్నారు, ప్రేమ పడుతుంది. బట్ ఎక్కువ నేను ఇది చూశాను. బట్ ఈ న్యూస్, ఇంటర్నెట్, మీమ్స్ మొత్తం అంతా ఫోకస్ చేసేది ఈ మేఘాలయ లాంటి కేసుల్లో. సో ఏంటి జనరేషన్ ఎలా ఉందంటారు? ఏమన్నా నిజంగానే ఆ మేఘాలయ కేసులాగే ఉందా? జనరేషన్ అంతా పాడైపోయిందా? లేదు ఇలాంటి మంచోళ్ళు అన్ని కేసులు మేఘాలయ కేసులాగా ఉంటే దాన్ని స్పెషల్ గా ఈ రోజు నేను కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇదంతా కామన్ అనుకునే వాళ్ళం. ఈ సంవత్సరంలో కొన్ని వేల పెళ్లిళ్ళు అయ్యాయి, సక్సెస్ఫుల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కొన్ని వేల పెళ్లిళ్ళు అవుతున్నాయి సక్సెస్ఫుల్ గా. నిజంగా వాళ్ళకి పెళ్లికి ముందు ఏదైనా లవ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఉన్న తర్వాత కూడా పేరెంట్స్కి ఒప్పుకొనో లేదా పేరెంట్స్ కోసమనో లేదా ఏదో ఒక విషయంలో బ్రేకప్ అయ్యో మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేసుకున్న వాళ్ళు వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ సంతోషంగా లేరు అనడానికి లేదు, హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళ పార్ట్నర్ నుండి దొరుకుతుంది, ఆ ఫ్యామిలీ నుండి వాళ్ళకి ఆ కేర్ అండ్ లవ్ దొరుకుతుంది, వాళ్ళు అది హ్యాపీగా లీడ్ అవుతున్నారు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. కానీ ఇక్కడ ఏదో ఒక విషయం ఒక అమ్మాయి అలా చేసింది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయిలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరు అమ్మాయిలు అలా ఉండకపోవచ్చు. ఒకవేళ నువ్వు పెళ్లికి చేసుకోవాలని నువ్వు అనుకుంటే అమ్మాయితోని ముందు కాదు దర్శన్, మనం చాలా మందిని చూస్తున్నాం కదా, పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి క్లియర్గా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని టీకో కాఫీకో అలా కెఫేలోకి వెళ్తూ వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లికి వెళ్తున్నారు. అరేంజ్ మ్యారేజ్ లో కూడా ఇదే జరుగుతుంది. ఈవెన్ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా టైం తీసుకుంటున్నావు. ఇమ్మీడియట్ గా హడావుడిగా పెళ్లిళ్ళు జరగకుండా కొంత టైం తీసుకొని అసలు అబ్బాయి మెంటాలిటీలు ఏంటి, అమ్మాయి మెంటాలిటీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ ఏంటి అని కొంత ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఓకే ఈ పాయింట్ లో మనం అడ్జస్ట్ అవ్వచ్చు, ఓకే ఈ పాయింట్ మనం అలవాటు చేసుకోవచ్చు, ఓకే ఈ పాయింట్ ఈయనకని బాగుంది, ఇలా ఒక లెక్కలు క్యాలిక్యులేటెడ్ గానే పెళ్లిళ్ళు అవుతున్నాయి మాక్సిమం పెళ్లిళ్ళు. అవి హ్యాపీగా కూడా ఉన్నారు. నువ్వు ఇక్కడ ఏంటంటే ఎక్కడ గ్యాప్ వచ్చింది తెలుసా? మీ తండ్రి ఏమో
తన జీవితాన్ని త్యాగం చేసి తన సంతోషాలని త్యాగం చేసి రాత్రి పగలు కష్టపడి రూపాయి కూడబెట్టి కోటీశ్వరుల్లాగా అయ్యి నీకోసం తను సంపాదిస్తూ వస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏంటి ప్రేమకి ఆస్తులతో సంబంధం లేదు అనేది ట్రాష్ ఇది. రేపు నువ్వు బ్రతకడానికి నీకు డబ్బే కావాలి, ఓకేనా? నువ్వు హ్యాపీగా ఉండాలంటే డబ్బే కావాలి. మా నాన్న బ్రహ్మాండంగా నిన్ను చూసుకొని రేపు ఆ కూలు అన్నో ఆటో డ్రైవర్ ఏదో ఒక అంటే నీ స్థాయికి కాకుండా చాలా తక్కువ స్థాయికి పెళ్లి చేసేసుకొని వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి అక్కడ. అంటే డబ్బే కావాలండి వాటికన్నిటికీ డబ్బే కావాలి దర్శన్. ప్రాక్టికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకున్నా, మినిమం నువ్వు తన హ్యాపీగా ఉంచాలి అంటే ఏం చేయాలి? బర్త్డే మినిమం అంటున్నా. దానికి ఒక హద్దు ఒక అంతం అనేది లేదు. ఈ రోజు అమ్మాని స్థాయి వాళ్ళు ఇచ్చే గిఫ్టులు వేరే ఉంటుంది, సెలబ్రిటీస్ ఇచ్చే గిఫ్టులు వేరే ఉంటాయి, బాగా కోటీశ్వర్లు ఇచ్చే గిఫ్టులు వేరే ఉంటాయి, సాధారణ స్థాయి వాళ్ళ గిఫ్టులు ఇచ్చేవి ఉంటాయి, మామూలు గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఇస్తున్న గిఫ్టులు వేరే ఉంటాయి. ఏదైనా దాని పేరు గిఫ్టే, అవునా? ఆ స్థాయికి తగ్గట్టుగానే ఆ అమ్మాయికి నచ్చినట్టుగా నువ్వు ఎంతో కొంత నువ్వు ఎఫోర్డ్ చేయాలి కదా. ఎంతో కొంత లక్షల్లో కావాలి అంటే నువ్వు ఇవ్వలేవు, అవునా? గుడిసెలో ఉన్నవాడు నాకు పబ్లో పార్టీ కావాలి అంటే అవసరం 5,000 6,000 ఖర్చుకి మనం ఒక నెల గడుస్తుంది మనకు అని ఆలోచించుకుంటారు, అవునా? అంటే మామూలుగా ఫ్యామిలీ కావచ్చు, లవ్ కావచ్చు, సక్సెస్ అవ్వాలి అంటే నీకు ప్రేమ ఎంత అవసరమో నీ నీడ్స్ పూర్తి చేసుకునేంత సంపాదన కూడా అంతే అవసరం. ఇక టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది. డబ్బే ఇంపార్టెంట్ కాదు, కానీ ఈక్వాలిటీ నీకు ఉందా? మినిమం నీ నీడ్స్ తను పూర్తి చేయగలడా? మినిమం నీ ఫ్యామిలీకి తను నచ్చగలుగుతాడా లేదా? ఇవన్నీ నిబ్బి వేషాలని మనం సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తూ ఉంటాం. అంటే మీకు పూర్తి మెచ్యూరిటీ లేదు, ఫ్యామిలీ గురించి సరైన అవగాహన లేదు, భవిష్యత్తు గురించి ఒక క్లారిటీ నీకు లేదు. నువ్వేం చూస్తున్నావు అంటే ఇన్స్టెంట్ తనతో గడిపిన ఆ సంతోషమైన క్షణాలు, తనతో ఉన్న నీకు ఆ కంఫర్ట్ చూసుకుంటున్నావు తప్ప ఫ్యూచర్ అనేది నువ్వు ఆలోచించలేదు. అలా ఆలోచించకపోతే అమ్మాయి లైఫ్ అయినా అబ్బాయి లైఫ్ అయినా కూడా కొద్దిగా క్వశ్చన్ మార్కే. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఆ ఫ్యామిలీతో నువ్వు ఎంత మ్యాచ్ అవుతావు, ఆ అమ్మాయి నీకు ఎంత అడ్జస్ట్ అవుతుంది, ఆ అమ్మాయితో నీ రాపో ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదే కెమిస్ట్రీ అంటాం మనం. ఇప్పుడు కొందరితో మాట్లాడుతున్నప్పుడు చాలా చిరాకు వస్తుంది, కొత్త వాళ్ళైనా సరే, చాలా కొత్త వాళ్ళైనా సరే మనం ఎంతో ఫ్రీగా ఫ్రెండ్లీగా కొన్ని షేర్ చేసుకుంటాం, అంతే కదా కెమిస్ట్రీ అంటే. నువ్వు అమ్మాయితో నువ్వు కలిసి మాట్లాడగలుగుతున్నావా, ఆ కంఫర్ట్స్ ఉన్నాయా లేదా మినిమం చూసుకోవాలి. ఎక్కడో ఒక చోట అమ్మాయి ఇలా చేసిందని అందరు అమ్మాయిలు అలా చేస్తారని అనుకోవడం తప్పు. అలా అని నువ్వు ఒక హై లెవెల్ అమ్మాయిని అలా సక్సెస్ అయిన పిల్లలు కూడా ఉన్నాయి. దానికి కొంత స్ట్రగుల్ అవ్వాలి, కొంత పోరాటం చేయాలి. ఆ ఫ్యామిలీని ఒప్పించడానికి నీ దగ్గర ఏవో కొన్ని పాయింట్స్ ఉండాలి, కొంత ఓపిక ఉండాలి, వెయిట్ చేయాలి, నువ్వు సింగిల్గా వెయిట్ చేయాలి. అంతేకాని ఇంకో థర్డ్ పర్సన్ లైఫ్ని డిసైడ్ చేసే రైట్స్ మాత్రం నీకు లేవు. కరెక్ట్. సో ఇప్పుడు ఈ లాంగ్ లాస్టింగ్ అనేది ఒకప్పుడు బంధం అంటే మనం లాంగ్ లాస్టింగ్ పవిత్ర బంధం లాంటి సినిమాలు చూసిన పెరిగిన వాళ్ళం కదా. సో ఏంటంటే భర్త మంచాన్ని పడినా భార్య మంచాన్ని పడినా ఎవరు వదిలేసేవాళ్ళు కాదు, సేవలు చేస్తూ ఉండేవారు. మన జనరేషన్ లో చాలా ఫ్యామిలీస్ కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే అందరూ బాగానే ఉన్నా ఏదో ఒక చిన్న ఇష్యూకి ఇలాగా విడిపోతున్నారు. ఇప్పుడు చూడండి, మీరే చూసారు కదా, ఇప్పుడు ఒకరిని తప్పించేసి ఇంకొక రిలేషన్ పెట్టుకోవచ్చు అనే సెన్స్ లోకి వచ్చారు. ఎందుకు? సైకాలజీ ఏమవుతుందండి వాళ్ళకి, ఎలా మారుతుంది వీళ్ళ ఆలోచన విధానం? ఇప్పుడు చాలా వరకు పెళ్లిళ్ళ వరకు బాగానే ఉంటుంది, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు మ్యాక్సిమం ఒక 5 సంవత్సరాల వరకు అంత బాగానే ఉంటుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ అనేది వస్తుంది. ఎందుకంటే చూడు దర్శన్, ఏజ్ పెరిగిన కొద్దీ, బాధ్యతలు పెరిగిన కొద్దీ మనిషిలో వస్తున్న బయాలజికల్ చేంజెస్ కూడా ఉంటాయి, హార్మోన్స్ కూడా ఉంటాయి, వాళ్ళ నీడ్స్ కూడా మారుతాయి, వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ కూడా మారుతూ ఉంటాయి. ప్రతిదీ దర్శని ప్రతి దాంట్లోనూ ఫైనాన్షియల్ నీడ్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ప్రాక్టికల్ థింగ్. డబ్బుది ఏముంది, పోయే రోజు పట్టుకుపోతామా అని అంటారు. డబ్బే ఉంది దర్శన్ అంటే కేవలం డబ్బే అని అనట్ల, వాల్యూస్తో కూడుకున్నటువంటి ఇన్కమ్, వాల్యూస్తో కూడుకున్నటువంటి మనీ అనేది ఇంపార్టెంట్. నువ్వు డబ్బు లేకుండా చనిపోయావనుకో
నిన్ను చూసే విధానం వేరే ఉంటుంది, నీ కర్మలు చేసే విధానం వేరే ఉంటుంది, నిన్ను ట్రీట్ చేసే విధానం వేరే ఉంటుంది, నువ్వు లేకపోవచ్చు చూసే విధానం వేరే అంటే ఉంటుంది, తప్పుగా అనుకోండి, నీ contradict ఫ్యామిలీ వాల్యూస్ కూడా వేరే అంటే ఉంటాయి. మీరు కాంట్రాడిక్ట్ చేస్తున్నాను. ఎక్కువ శాతం డివోర్స్లు డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే అవుతున్నాయి. దానికి మరి ఏం చెప్తారు? అయితే అక్కడ ఏంటి అది చెప్తున్నాను నేను, నీడ్స్ అనేటివి మారుతూ ఉంటాయి, హార్మోన్స్ అనేటివి మారుతూ ఉంటాయి. పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఉంటారు, పెద్దగా పనులు ఉండవు, డిస్టర్బెన్స్లు ఉండవు, చుట్టాలందరూ కూడా కొత్తగా పెళ్ళైన జంట అని చెప్పి గారాభంగా చూస్తూ ఉంటారు, కాస్త ప్రేమగా చూస్తూ ఉంటారు. సో అక్కడ వరకు నీకు అంతా బాగానే ఉంటాయి. ఒక ఫస్ట్ బేబీ, సెకండ్ బేబీ, ఇలా ఒక 5 years వచ్చేసరికి 5 years కూడా కానక్కర్లేదు, ఈ మధ్యలో సంవత్సరం తిరిగేలోగా డైవర్స్ తీసేసుకుందాం అని అనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, సంవత్సరం తిరిగేలోగా ఇంకొక రిలేషన్లోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎందుకు అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అక్కడ ప్రాక్టికల్గా ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఉండడం వల్ల తన నుండి నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తావు, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఎక్స్ప్రెస్ చెయ్యవు. మెయిన్ విషయం అది, ఎక్స్ప్రెస్ చెయ్యవు. నువ్వు నీకేం కావాలో పూర్తిగా నీ పార్ట్నర్కి నువ్వు చెప్పవు, నువ్వు చెప్పకుండానే తను ఏదో చేసేస్తాడులే అని ఎక్స్పెక్ట్ చేస్తావు. తనకి నీ గురించి పూర్తిగా అర్థం కాకపోవచ్చు, పోనీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో తనకు తెలిసి ఉండకపోవచ్చు, తను ఆ పని చేసి ఉండకపోవచ్చు. అప్పుడు నువ్వేమవుతావు? డిసప్పాయింట్ అవుతావు. 1, 2, 3, 4 డిసప్పాయింట్ అయ్యేసరికి ఈయన అసలుకి ఏమీ తెలియదు, ఈయనేం పట్టించుకోవడం అనే థాట్ నీకు మెల్లగా వచ్చేస్తుంది. అది ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు. ఫిజికల్ నీడ్స్ కూడా నువ్వు ఓపెన్గా నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే పార్ట్నర్ నుండి నీవేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో దానికి కొంతైనా రీచ్ అవ్వడానికి నీకు ఉంటుంది. నువ్వేమి చెప్పకుండా డబ్బున్న వాళ్ళల్లోనే ఎందుకు అవుతున్నాయంటే కమ్యూనికేషన్ గ్యాపే దర్శన్. ఈ రోజుల్లో బిజీ లైఫ్లలో ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, బాగా డబ్బుండి బిజినెస్ చేసుకుంటున్న ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ మ్యాక్సిమం లైఫ్ ఎక్కడ? అవుట్ ఆఫ్ ద డోర్, మీ ఇంటి బయటే వాళ్ళ మ్యాక్సిమం లైఫ్ అయిపోతుంది. ఆఫీస్ వర్క్లో కావచ్చు, మీటింగ్స్లలో కావచ్చు, బిజినెస్ పనులలో కావచ్చు. నీ పార్ట్నర్తో నువ్వు గడుపుతున్న టైం తగ్గిపోతుంది. ఆ తక్కువ టైంలో నువ్వు ఎక్కువ మాట్లాడుకోవడానికి నీ స్కోప్ లేదు. లేట్ నైటో ఇంటికి వెళ్ళిపోయి అప్పటి వరకే తను ఏదో భోజనం చేసేసి ఉంటుంది, నువ్వేదో భోజనం చేసేసి వస్తుంటావు, బయట పార్టీలు అవే అయిపోతాయి. వచ్చేసరికి అలిసిపోయి ఎక్కడో పడుకుంటారు. అర్లీ మార్నింగ్ లేచాక మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు బిజీగా అయిపోతారు. నువ్వు ఎక్కడ మాట్లాడుకుంటున్నావు? మాట్లాడుకోవట్లేదు కదా. ఎక్స్ప్రెస్ చేయగలగాలి అంటాను నేను. ఎక్కువగా కమ్యూనికేషన్ నీ ఫ్యామిలీలోనే ఎక్కువగా మాటలు ఉండాలి. అంటే నువ్వు నీ ఆఫీస్ వర్క్ నీదంతా ఓకే, కానీ నీ టైం అనేది నీ పార్ట్నర్కి ఎక్కువగా ఇవ్వాలి. నువ్వు మాట్లాడుకోగలగాలి, నీ మనసులో ఏముందో చెప్పుకోగలగాలి. ఇది లేనప్పుడు, కమ్యూనికేషన్ లేనప్పుడు, ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ఒకరికొకరు తెలుసుకోలేనప్పుడు, అవి రీచ్ అవ్వనప్పుడు ఒక డిసప్పాయింట్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ డిసప్పాయింట్మెంట్ని క్యాచ్ చేసుకునే విధంగా ఎవరో కావాలని కాకపోయినా ఆటోమేటిక్గా నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆన్సర్ నా దగ్గర దొరకలేదనుకో దర్శన్, ఒకసారి చూస్తావు, రెండోసారి చూస్తావు, మూడోసారి ఏం చేస్తావు? ఇంకొక అతన్ని పిలుచుకుంటావు. వై? నువ్వు ఏది అనుకుంటున్నావో అది నా దగ్గర దొరకలేదు, నువ్వు ఇంకొకరిని ఎందుకు పిలుచుకుంటావు కదా. ఇది ఫ్యామిలీ అంటే ఒక మ్యారీడ్ లైఫ్లో కొంత లేటుగానైనా సరే ఒక 4-5 సార్లు రీచ్ అవ్వలేదు అనుకో, నీకు అక్కడ ఇంకేదో కనిపించింది, దూరపు కొండలు నునుపు అన్నట్టు అక్కడ ఇంకేదో అబ్బాయి ఇది కదా నేను కోరుకుందని అనిపించినప్పుడు ఈజీగా డైవర్ట్ అయిపోతారు. ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి మెయిన్గా బీజం పడేది అక్కడే, డబ్బు తర్వాత. అదే చెప్పాను నీకు, పేదవాడు ఇచ్చుకునే గుడిసెల్లో ఇచ్చుకునే వాళ్ళ గిఫ్టులు కానీ వాళ్ళ ప్రేమలు కానీ ఒక రేంజ్లో ఉంటాయి, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళ ప్రేమలు ఉంటాయి నాన్న. కామన్ థింగ్ ప్రేమనే, కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఇచ్చుకునే ఆ మాటలు, ఆ షేర్ చేసుకునే మాటలు వేరే ఉంటాయి. అర్థమైందా? కొన్ని కోట్ల వ్యాపారం చేసుకునే వాళ్ళు అనుకో, వ్యాపార విషయాలలో కోట్లల్లే అక్కర్లేదు, ఏదైనా వ్యాపారం, ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేదా ఏదైనా పొలిటికల్గా వెళ్తున్నారు, ఏదైనా తాము ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు అనుకో, అది నీ భార్యకు నీ భర్తకు దాని గురించి సబ్జెక్ట్ తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, నీకు తెలియదులే, ఇది నీకేం తెలుసు, ఇది బిజినెస్ మ్యాటర్, ఇది ఆఫీసులో జరుగుతుంది, నీకు తెలియదులే అని కొట్టిపారేసి తనకి ఏమీ తెలీదు అనేది ఒకటి క్రియేట్ చేస్తుంటారు మెల్లిగా. తనకి తెలియకపోయినా సరే నీకు ఆఫీస్లో ఏదైనా జరిగితే అది తనకు చెప్పుకున్నావు అనుకో,
ఇక నీకు అమ్మ నీ మనసు రిలాక్స్ అయిపోతుంది. కొన్ని విషయాలు చెప్పుకుంటే తగ్గిపోతాయి అనుకుంటాం మనం. అప్పుడు తనతో నీకు కమ్యూనికేషన్ కూడా పెరుగుద్ది, తనకి నీకు మధ్య బాండింగ్ కూడా పెరుగుద్ది. రీసెంట్గా నేను కూడా ఒక మాట అన్నానండి, అంటే సగం సమస్యలు మనం చెప్పేది వినే వాళ్ళు ఉంటే తీరిపోతాయి అంట. చెప్తే వినేవాళ్ళు ఉంటే మనం చెప్పేది వినగలిగిన వాళ్ళు, మన సమస్యలు అని చెప్పుకుంటున్నప్పుడు ఓపిక్ గా వినేవాళ్ళు ఉంటే సగం సమస్యలు పోతాయి అంట. పోతే అప్పుడు ఆ వినేవాళ్ళు నీ పార్ట్నర్ కాకపోతే నువ్వు ఇంకొకరిని వెతుక్కుంటావు, అంతేనా? నేను అనింది అంటే జనరల్ గా వినేవాళ్ళు ఎవరో ఎక్కువగా పార్ట్నరే ఉంటారు. సో పార్ట్నర్ తో షేర్ చేసుకోవడం మంచిదని చెప్తున్నా నేను కూడా. అయితే దానికి కూడా ఓపికగా చూడాలంట నేను. ఇమీడియట్ గా నీ ఎక్స్పెక్టేషన్స్ వినాలి, నేను చెప్పేది ఎదుటి వాళ్ళు వినాలి అనుకోవడం కూడా నీ ఎక్స్పెక్టేషన్స్ లో భాగమే. నేను చెప్పేదంతా తను వినాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పడానికి ట్రై చేయి. ఎదుటి వాళ్ళ మూడు వాళ్ళ పర్సనల్, ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. తను జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఏదో వాళ్ళకు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. తను ఉన్న మూడ్లో నువ్వు చెప్పింది వినకపోవచ్చు, వినా సరిగా రియాక్ట్ అవ్వకపోవచ్చు. తను ఉన్న ఆ ప్రస్తుత సిచ్యువేషన్స్ ఇమ్మీడియట్గా నేను చెప్పింది వింటుంది అనుకున్నాను, వినే పార్ట్నర్ నాకు దొరకలేదు అని ఎందుకు ఫీల్ అవుతావు? రెండోసారికి, మూడోసారికి, నాలుగోసారికి మెల్లిగా ఓపికగా ట్రై చేయి కదా. వినడం తనకి అలవాటు అయిపోతుంది. చెప్పడం ఎలా అయితే అనుకుంటున్నామో సేమ్ ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. నువ్వు చెప్తే తను ఎలా వింటుందో తను చెప్పినప్పుడు నువ్వు కూడా అలాగే వినగలగాలి. నా సమస్యలు నాకు, నువ్వు ఇది నాకెందుకు చెప్తున్నావు, నీ గోల కూడా ఎందుకు పడాలి అనే మాట నీకు రాకూడదు కదా. కరెక్ట్. పార్ట్నర్స్కి చాలా వరకు అరే నా ఆఫీస్ స్ట్రెస్ సరిపోతుందిరా, ఇదంతా నేను వినలేను, నువ్వు చూసుకో అనే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఫ్యామిలీ ఆ ఇష్యూస్ కూడా నువ్వు షేర్ చేసుకోవాలి, ఆ ఓపిక తెచ్చుకోవాలి అంట. కరెక్ట్. బట్ వేరే టాపిక్ వెళ్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే రెండు కేసెస్ ఒకసారి కంపేర్ చేద్దాం. ఏది మేఘాలయ అండ్ బెంగళూరు పెళ్లిపెట్టల మీద పెళ్లి ఆపి మళ్ళీ పెళ్లి చేసుకుంది సక్సెస్ఫుల్ గా. ఇక్కడ ఏమైతుంది, మహా అయితే ఫ్యామిలీకి ఈమె మీద కోపం ఉంటది. బట్ ఇక్కడ ఏమైందంటే ఈమె డెసిషన్ పెళ్లి తర్వాత ఎప్పుడో ప్లాన్ చేసుకుని తీసుకుంది. ఈమె పెళ్లికి ముందే కొంచెం కంగారు పడింది, తీసేసుకుంది ధైర్యంగా, గట్స్ తో తీసేసుకోవడం వల్ల ఫ్యామిలీకి కోపం అయింది. ఇక్కడ ఏకంగా క్రిమినల్ అయిపోయింది. సో డెసిషన్ మేకింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏ టైంలో తీసుకున్నాం, పెళ్లికి ముందు తీసుకున్నావా, పెళ్లి అయిపోయిన తర్వాత తీసుకుంటున్నావా అనేది. సో డెసిషన్ మేకింగ్ గురించి మీరు ఏం చెప్తారు ఈ యంగ్ జనరేషన్ లో, ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్? తొందరపాటు, ఓపిక లేకపోవడం, వాళ్ళకి ఏదైనా ఇన్స్టెంట్ గా అయిపోవాలి. ఇప్పుడు జొమాటో, బ్లింకిట్లో ఎలా నిమిషాల్లో డెలివరీ అవుతాయో లైఫ్ రిజల్ట్స్ కూడా అంత నిమిషాలలో అంత ఇన్స్టెంట్గా అయిపోవాలి. దాని వల్లనే ఈ డిసిషన్స్ అనేవి కూడా తొందరగా తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ డిసిషన్స్ తీసుకున్న వాళ్ళు కొంచెం లాంగ్ టైం గురించి ఆలోచించట్లా, ఆ తర్వాత ప్రాక్టికల్గా ఏం జరగచ్చు అనేది ఒక అనాలిసిస్ తీసుకుంటే వాళ్ళకు ఇలా చేస్తే ఇలా జరగవచ్చునా, ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. కానీ వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి కాబట్టి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అనేటివి తీసుకుంటున్నారు. ఒక విధంగా మండపం దాకా అమ్మాయి వచ్చే మండపంలో తన డిసిషన్ చెప్పింది, తను కరెక్ట్, అది కరెక్ట్. కానీ తిను కూడా చాలా క్రిమినల్ బ్రెయిన్ తోని లాంగ్ టైమే ఆలోచించింది. ఏంటి, పేరెంట్స్ సంబంధం చూస్తారు, పెళ్లి చేసుకుంటాను, పెళ్లి తర్వాత చంపేస్తాను, చచ్చిపోయిన తర్వాత 1 నెల 2 నెలలకు ఇంకొక పెళ్లి చేసుకుంటాను అంటే తను కనీసం ఒక 6 నెలల ముందు నుండి తను ఇదంతా స్కెచ్ చేసుకుంటుంది. చాలా ఓపిక్గా, చాలా బ్యాలెన్స్డ్గా స్కెచ్ వేసింది. కానీ ఆ మెంటాలిటీకి కరెక్ట్ రీజన్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. తను ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోలేదు, కానీ పేరెంట్స్ని కన్వే చెయ్యలేను అని ఫిక్స్ అయిపోయి తనకు తనే నిర్ణయం తీసేసుకొని పేరెంట్స్ కంటే ఇలా చేయడం బెటర్ అని తను ఆలోచించింది. ఈ డిసిషన్స్కి, తొందరపాటు డిసిషన్స్కి కారణం ఏమిటి అంటే లైఫ్ అందరికీ ఏంటంటే ఈజీ అయిపోయింది. ఈజీ లైఫ్ అనేది కావాలి, ఎక్కువగా కష్టపడకూడదు, ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ తీసుకోకూడదు, ఎక్కువగా ఫిజికల్గా కష్టపడి పని చేయకూడదు, అన్ని వేళ్ల మీద పనులు అయిపోతున్నాయి, ఇలాంటి లైఫ్ కూడా ఇలాగే వేళ్ల మీద సక్సెస్ఫుల్గా నడవాలి అని అనుకుంటారు. ఎవరి లైఫ్ కూడా అంత సక్సెస్ఫుల్గా, అంత హ్యాపీగా ఉండదు. ప్రతి లైఫ్లో ఒడిదుడుకులు ఉంటాయి. బయటికి కనిపిస్తున్న హ్యాపీ లైఫ్లో కూడా ఎక్కడో ఒక చిన్న ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ అవుతూ వెళ్ళాలి. అదే జీవితం. ప్రతి లైఫ్లో ఉంటాయి. ఈరోజు చూసుకుంటున్నాం, నిన్న పెళ్లి జరిగిన ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో కూడా ఎంత అంటే మానసికంగా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఉండొచ్చు.
అయినా సరే వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారంటే ఇంతకన్నా నష్టం ఇంకా జరగకూడదు కాబట్టే వాళ్ళంత ఘోరమైన ఒక స్ట్రాంగ్ డిసిషన్ అది, కొన్ని కోట్ల మందిని ఒప్పించగలగాల్సినటువంటి డిసిషన్ అది. అయినా ఎందుకు తీసుకున్నారంటే ఇంతకన్నా ఇంకా నష్టం జరగకూడదని తీసుకున్నారు. ఈ యూత్కి అంతా ఇన్స్టెంట్ కావాలి ఒకటి, వాళ్ళు అనుకున్నదే కావాలి రెండు, కాంప్రమైజ్ అయిపోయి అడ్జస్ట్ అవ్వకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు. వీళ్ళందరికీ విలన్స్ పేరెంట్సే. అంతే, చిన్నప్పటి నుంచి కాంప్రమైజ్ అవ్వకుండా పెంచితే వీళ్ళందరికీ విలన్స్ పేరెంట్సే. కాంప్రమైజ్ అవ్వకుండా పెంచడం ఒకటి, పేరెంట్స్ ఒప్పుకోరు, పేరెంట్స్ వినరు, పేరెంట్స్కి ఏమీ తెలీదు, పేరెంట్స్కి ఇదేమీ అర్థం కాదు అనే మైండ్ సెట్. ఇప్పుడు మీరు ఈ ఇటు సైడ్ మాట్లాడారు, బాగానే మాట్లాడారు, అంటే బట్ ఇంకొక సైడ్ ఉంది ఏంటంటే పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు. ఓపెన్ గా వినాలి. ఒకవేళ ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు వాడికి అర్హత లేదని ముందే చెప్పేయకుండా ఓపెన్ గా వినాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంది కదా. వినాలి, పేరెంట్స్ ని అంటున్నాను దర్శన్, నేను పేరెంట్సే వినాలి. పేరెంట్స్ కూడా ఇక్కడ కూడా మళ్ళీ నేను కమ్యూనికేషన్ అనే చెప్తాను. నేను నువ్వు ఒక గొప్ప కాలేజీలో సీట్ ఇప్పించావు, తనకు కావలసినవన్నీ అందించావు, ఒక అద్భుతమైన కారు కొనిచ్చావు, తనకు కావాల్సిన మొబైల్ ల్యాప్టాప్ అన్ని కొనిచ్చావు, అందమైన బట్టలు కొనిచ్చావు, ఇదంతా ఓకే. నువ్వు డబ్బులు ఎఫర్ట్స్ పెడుతున్నావు, టైం ఎఫర్ట్స్ పెట్టట్లేదు అంట. టైం ఇవ్వాలి పిల్లలకి అంటాను నేను. ఇక్కడ ఓవరాల్గా వచ్చేది మళ్ళీ కమ్యూనికేషన్ దగ్గరికే. నువ్వు ఎలా పార్ట్నర్తో అయితే నువ్వు ఎలా డిస్కస్ చేసుకుంటున్నావో, ఎలా షేర్ చేసుకుంటున్నావో పిల్లలతో కూడా నువ్వు అలా షేర్ చేసుకోవాలి. ఇది పిల్లలకి ఏం తెలుసులే అనుకోకుండా పిల్లలు ఓపెన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ముందు మనం పిల్లలతో కలిసిపోవాలి అంటావు. ఏదైనా నువ్వు మాట్లాడుతూ మొదలుపెట్టి నీ కెరీర్ల గురించో, నువ్వు పడుతున్న అప్ అండ్ డౌన్స్ గురించో, నువ్వు పడుతున్న కష్టం గురించో. ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారంటే మనం పడుతున్న కష్టం పిల్లలకు తెలియకూడదు, తెలిస్తే మెంటల్గా డిస్టర్బ్ అవుతారు, చదువుకోలేరు, వాళ్ళని చదువుకొని ఇవ్వాలి, మనం ఎంత కష్టపడుతున్నామో పిల్లలకు తెలియకుండా పెంచాలి అనేది పేరెంట్స్ అనుకుంటారు. ఎంత పెద్ద తప్పు అది. నువ్వు ఎంత కష్టపడి చదివిస్తున్నావో పిల్లలకు తెలియాలి, తెలియచేయాలి. ఈరోజు నువ్వు వాడు ఖర్చు పెడుతున్న డబ్బు ఎలా వచ్చిందో పిల్లలకి తెలియాలి. తెలియాలి అంటే నువ్వు తెలియనివ్వాలి, చెప్పాలి. పేరెంట్స్ కొన్ని విషయాలు, ఇది అడల్ట్ థింగ్, ఇది పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు, పిల్లలతో డిస్కషన్ అవసరం లేదులే, పిల్లలకి చెప్పకూడదు, వీళ్ళకి తెలియనివ్వకూడదు అనుకుంటారు. ఈరోజు పిల్లలకి నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఇంకో విధంగా తెలుసుకుంటున్నారు. ఆ విషయం పిల్లలు ఆ డిసిషన్ తీసుకున్నారంటే ఆల్రెడీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినట్టే కదా. నువ్వు ఇంకెందుకు డిస్కస్ చేయడానికి ఆలోచిస్తావు? ఓపెన్గా మాట్లాడు పిల్లలతోని. హై స్కూల్ చిన్నప్పటి నుండి కూడా దర్శన్ నేనేమంటానంటే కమ్యూనికేషనే ఫస్ట్. పిల్లలైనా పార్ట్నర్ అయినా సరే నీ మనసులోని మాటలు షేర్ చేసుకోవాలి, వాళ్ళు చెబుతుంది వినగలగాలి. అప్పుడు పిల్లలకు ఒక నమ్మకం వస్తుంది, మా నాన్నకు నాకు అంత ఫ్రీడమ్ ఉంది, నేను ఏదున్నా నాకు ఏది అనిపించినా నేను చెప్పుకోగలను అనే ఫ్రీడమ్ పిల్లలకు ఉంది అన్న ఒక భావన కలిగితే ఓపెన్ అవుతారు నీ దగ్గర. కాకపోతే ఇప్పటిదాకా చెప్పిందంతా గ్రామాల్లో, చిన్న చిన్న పల్లెటూరులో వీటిల్లో ఎంతవరకు అప్లికేబుల్ అవుద్ది అంటారు? ఇంత ఫ్రీడమ్ 100% అప్లికేబుల్ అవుద్ది. 100% అప్లికేబుల్. అక్కడ కనీసం ఫాదర్ వస్తే కొంచెం లేచి కొంచెం రెస్పెక్ట్ వేరే ఉంటది. అంత మీరు అన్నట్టు అంత కమ్యూనికేషన్ మధ్యలో ఆ బ్రిడ్జ్ ఉండదు, చాలా రేర్గా మాట్లాడుకుంటారు, ఎక్కువ పరిధి ఉండదు. ఫాదర్ ఏం చెప్తే అది వినాలి. కొంచెం ఇంకా ఆ పాత మంచి ఆ లక్షణాలు, ఆ సంస్కృతి సాంప్రదాయాలు పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పాయింట్ సంస్కృతి సాంప్రదాయం అంటే భయపడి ఇట్లా గ్యాప్ మెయింటైన్ చేస్తూ దూరంగా ఉండడం సంస్కృతి సాంప్రదాయం కాదు. మన ఫ్యామిలీ వాల్యూస్ని కాపాడుకుంటూ మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ తల్లిదండ్రులు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే వాళ్ళు ఫాలో అవుతున్నారో దాన్ని చూసి నేర్చుకుంటూ ముందుకెళ్ళడం, దానికి అగెయినిస్ట్గా వెళ్ళడం కాదు. ఈ రూరల్ ఏరియాలలో ఇంతకన్నా సిటీ కంటే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటావు? ఇక్కడ నీకు నావిగేషన్స్ ఎక్కువ, నువ్వు బయట తిరగడానికి నీకు ప్లేస్లు ఎక్కువ, అక్కడ నీకు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నీకు ఇంత గ్యాప్ ఉండదు. నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఇదంతా పేరెంట్స్కి తొందరగా తెలిసిపోద్ది. ఇంకా సిటీలోనే తెలియదు, ఊర్లో ఇంకా తెలిసిపోద్ది. ఎక్కడైనా తప్పు జరుగుతుందా, వాడు ఏమైనా చేస్తున్నాడా, ఈజీగా పేరెంట్స్కి అర్థమైపోద్ది. ఇంకా అక్కడే నీకు ఇంకా చూడు, మన ఇంటి పనులలో, వృత్తులలో, వాళ్ళ ఇంటి వ్యవహారాలలో
ఇంట్లో ఫంక్షన్స్లలో ఏదైనా కష్టంలో సుఖంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ ఇంకా సిటీలోనే కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేస్తారు. పిల్లలకి ఎందుకు చెప్పడం, వాళ్ళు సరదాగా తిరగనివ్వలే, మనకి ఇష్యూ ఎందుకు వాడికి చెప్పాలి, వాడు మెంటల్గా డిస్టర్బ్ అవుతాడేమో. రూరల్ ఏరియాలలో చిన్నప్పటి నుండి వాడికి ఆ కష్టం ఏంటో తెలిసే విధంగానే పెంచుతారు. ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేదు, ఆ అట్మాస్ఫియరే అంతా క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి పిల్లలకు చిన్నప్పటి నుండే తెలిసిపోద్ది. కొన్ని మనకి సినిమాలలో చూపిస్తుంటారు, కొన్ని సినిమాలలో తండ్రికి కూతురికి ఎంత గ్యాప్, తండ్రి ఏమో పెద్ద జమీందార్ లాగా ఒక లీడర్ లాగా తండ్రి ఇక్కడ ఉంటాడు, కూతురేమో అలా కింది వాళ్ళతో తిరుగుతూ ఉంటుంది. ఇది సినిమాలలో చూపించే సీనరీ దర్శన్. ప్రాక్టికల్గా అలా ఏముండదు. ప్రాక్టికల్గా పిల్లలకి పేరెంట్స్కి గ్యాప్ తక్కువగా ఉండేది రూరల్ ఏరియాలలోనే. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏమొస్తుందంటే సిటీలో ఉన్న పేరెంట్స్ కొద్దిగా ఆలోచిస్తారు, అరే సిటీలో ఇది కామన్, సిటీలో కాదు జనరల్గా ఇది కామనే, ఇంతమందిని చూస్తుంటున్నాం కదా, ఇలా జరుగుతుంది, ఇలా లవ్ చేసిందంట, మరి అబ్బాయి గురించి ఎంక్వైరీ చేద్దాం అని కొంచెం ఆలోచిస్తారు. ఊర్లలోకి వచ్చేసరికి ఏది చేసినా అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఈయన్ని యాక్సెప్ట్ చేస్తే ఊర్లో మన పరువు ఏమవుతుంది, అందరు మన గురించి మాట్లాడుకుంటారేమో అన్న ఒక గ్యాప్ ఉందే తప్ప మిగిలినదంతా ఈ కమ్యూనికేషన్ అంతా కూడా సిటీలో కంటే ఊర్లోనే చాలా బాగుంటుంది. కష్టం విలువ ఊర్లో పిల్లలకి ఎక్కువగా తెలిసి ఉంటుంది. తల్లిదండ్రులు ఏం జాబ్ చేస్తున్నారు అనేది, ఎలా కష్టపడుతున్నారు అనేది పిల్లలకు తెలిసేది ఊర్లలోనే ఎక్కువ. అంతా నీ ఫోన్లోనే సరిపోతుంది. ఫోన్ పోయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ సర్కిల్ అలా బయటకు వెళ్ళి ఇలా వచ్చేసరికి నీకు ట్రాఫిక్లో సాయంత్రం అయిపోతుంది. ఊర్లో అలా కాదు, నువ్వేం చేస్తున్నావో పిల్లలకి తెలుసు, పిల్లలు ఏం చేస్తున్నారు పేరెంట్స్ ఈజీగా తెలిసిపోద్ది. అంటే సో ఫైనల్లీ ఏంటంటే సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అవ్వాలంటే సో కమ్యూనికేషన్ ఉండాలి, ఫ్యామిలీస్ కమ్యూనికేషన్ ఉండాలి. మధ్య పిల్లల నువ్వు కోరుకున్న పెళ్లి జరగాలి అన్నా నువ్వు కమ్యూనికేట్ అవ్వాలి. ఒకవేళ ఆ పెళ్లి జరగట్లేదు అని అంటే తీసుకునేంత ప్రాక్టికల్ మెంటాలిటీ నీకు ఉండాలి. జరగట్లేదు అనడానికి కొన్ని రీజన్స్ ఉండొచ్చు. నువ్వు పలానా వాడిని లవ్ చేసావు, నీ పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు. ఒకటి ఇంటర్ కాస్ట్ అవి ఉండొచ్చు. ఈ రోజులలో ఇంటర్ కాస్ట్ కూడా చూడట్లేదు. అబ్బాయి మంచివాడు, బాగా సంపాదించుకుంటున్నాడు, పిల్లని బాగా చూసుకుంటాడు, లేదా ఆ అమ్మాయి చాలా మంచి ఫ్యామిలీ నుండి వస్తుంది, ఆ అమ్మాయి మా వాడికి కరెక్టే, ఇద్దరు ఫ్యామిలీ బాగానే ఉంటుంది, మా నెక్స్ట్ జనరేషన్ కూడా బాగానే ఉంటుంది అని ఆ పేరెంట్స్కి నమ్మకం కలిగితే కాస్ట్ చూడట్లేదు. ఒకటి. రెండోది కమ్యూనికేషన్. నువ్వు అది నీకు ఎంతవరకు కరెక్టో నువ్వు పేరెంట్స్కి చెప్పగలగడం. నో అయితే కూడా నీ పార్ట్నర్కి ఎందుకు నోనో చెప్పుకోగలగడం. మ్యారేజ్ తర్వాత కూడా మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే నీ పార్ట్నర్కి ఏదైనా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయగలగడం. పేరెంట్స్కి పిల్లల మధ్య కూడా కమ్యూనికేషనే. ఇద్దరు కన్వర్జేషన్స్ నువ్వు ఓపెన్గా మాట్లాడుకోగలిగితేనే నువ్వు ఎంత కష్టపడుతున్నావో పిల్లలకి తెలియాలి, పిల్లల మనసులో ఏం జరుగుతుందో ఏం ఆలోచిస్తున్నారో నీకు తెలియగలగాలి. అంత టైం అనేది స్పెండ్ చేయడమే. ఓవరాల్ ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ దర్శనం. ఏదైనా సరే నేను చెప్తేనే నీకు అర్థం అవుద్ది, చెప్పకుండా నేను వెళ్ళిపోతే నీకు ఎలా అర్థం అవుద్ది? ఎవరికి అర్థం కాదు. ఎవరు ఈ రోజులు ఏమన్నా దాన్ని ఏమంటారు, ఒక మ్యాజిక్గా నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో తెలుసుకొని దాన్ని గ్రహించుకోవడానికి చెప్తేనే అర్థమవుతాయి. చెప్పాలి. అది అడిగితే కానీ అమ్మని అన్నం పెట్టదు అనేది ఒక సామెత ఉంది. మనం నీకు ఆకలి అవుతుంది అనే విషయం చెప్తే నీకు తెలుస్తుంది. ఎందుకు ఈ సామెత వచ్చిందంటే నీ టైంని బట్టి, నీ మోహన్, నీ ఎక్స్ప్రెషన్స్ని బట్టి కొన్ని అర్థమైపోతాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సింది. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అన్ని సర్ప్రైజులు అవ్వాలంటే అవ్వదు. కరెక్ట్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఫైనల్లీ ఈ కొన్ని ఇలాంటి మేఘాలయ కేసెస్ రాకుండా ఉండాలంటే ఈవెన్ పెళ్లి కొడుకు కూడా పెళ్లి కూతురు అన్నీ అడగాలి, పెళ్లి కూతురు కూడా వాళ్ళ అండర్స్టాండింగ్ ఎలా ఉందనేది ముందే మాట్లాడుకుని పేరెంట్స్తో కూడా బాగా డిస్కస్ చేసి ముందే ఇలా ఒక ప్రాపర్గా వాళ్ళ సక్సెస్ఫుల్గా చేసుకుంటే తప్ప ఇలాంటి సక్సెస్ఫుల్గా చేసుకుంటే, సక్సెస్ఫుల్ మ్యారేజ్గా చేసుకుంటే దాన్ని ఇలాంటి క్రైమ్స్ అనేవి రావు. ఫ్యూచర్లో ఒక మంచి ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు